కోల్ స్కామ్ విచారణపై జోరు పెంచింది సీబీఐ. బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు ఆస్తుల అటాచ్మెంట్ కు రెడీ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అసలు కోల్ స్కామ్ కు దాసరి నారాయణరావుకు లింక్ ఏంటి? దాసరి మీద ఉన్న ఆరోపణలేంటి? జస్ట్ వాచ్ ది స్టోరీ. దాసరి నారాయణరావు మెడకు కోల్ స్కామ్ చుట్టుకుంటోంది. కోల్ స్కామ్ జరిగిన 2006-2009 మధ్య కాలంలో ఆ శాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉంటే సహాయ మంత్రిగా దాసరి నారాయణరావు ఉన్నారు. కోల్ బ్లాక్స్ ఎలకేషన్లో అప్పటి వరకు అమల్లో ఉన్న వేలం పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టి కొన్ని సెలెక్టెడ్ కంపెనీలకు మేలు చేయడానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో కేటాయింపులు చేశారని మండిపడింది కాగ్ రిపోర్ట్. కోల్ బ్లాక్స్ కేటాయింపుల్లో బిడ్డింగ్ సిస్టమ్ ఎంతో కీలకమైంది. బొగ్గు గనులను వేలం వేసే పద్ధతిలో ఎలాంటి రహస్యాలు ఉండవు. ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తుంది బిడ్డింగ్ సిస్టమ్. అయితే కావాలనే వేలం పద్ధతిని అటకెక్కించింది దాసరి అని కుండ బద్దలు కొట్టారు అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పరేఖ్. ఈ విషయంలో తన మాటను దాసరి లెక్క చేయలేదని పరేఖ్ ఆరోపించారు. కోల్ బ్లాక్స్ రివ్యూ కమిటీలో అన్ని తానై నడిపించి ఇష్టమైన కంపెనీలకు బొగ్గు గనులు కట్టబెట్టారని ఆరోపించారు పరేఖ్. హిందాల్కో, జిందాల్ కంపెనీలకు మేలు చేయడాన్నే టార్గెట్ గా పెట్టుకున్నారన్నది దాసరిపై వచ్చిన మెయిన్ ఎలిగేషన్. రూల్స్ కు తూట్లు పొడిచి జిందాల్ కంపెనీకి 5 గనులపై హక్కులను రాసిచ్చారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలాగే ఒడిశాలోని తలబిరా 2 కోల్ బ్లాక్ ను హిందాల్కో కంపెనీకి కేటాయించడం కూడా ఇష్యూ అయింది. విమర్శల జోరు ఎక్కువ కావడంతో దాసరి నారాయణరావుపై గత ఏడాది ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సీబీఐ. న్యూఢిల్లీకి పంపించి కొన్ని కీలక ఇష్యూస్ పై ప్రశ్నించింది. మన్మోహన్ సింగ్ కూడా దాసరి నారాయణరావు పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల టాక్. కేంద్ర కేబినెట్ లో అప్పటి ప్రధాని మన్మోహన్ మార్పులు చేసినప్పుడు దాసరిని తప్పించారు. దీనికి కారణం కాంట్రవర్సీకి దారితీసిన బొగ్గు గనుల కేటాయింపులేనని ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు.